ఎవ్రీవన్, తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన ప్రాథమిక రక్షణ కవచమైన ప్రాథమిక హక్కులను అమెరికా నుండి స్వీకరించారు. పరిపాలనకు మార్గదర్శక సూత్రాలు అంటే రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుండి స్వీకరించారు. భారతదేశం యొక్క ప్రత్యేకమైన బలమైన కేంద్రంతో కూడిన ఫెడరేషన్ను కెనడా నుండి స్వీకరించారు. అత్యవసర నిబంధనలు అనే భావనను జర్మనీ నుండి స్వీకరించారు. చట్టం ద్వారా స్థాపించబడిన విధానం అనే భావనను జపాన్ నుండి గ్రహించారు. కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ చట్టాలను రూపొందించడానికి అనుమతించే ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా నుండి గ్రహించారు. గణతంత్ర మరియు స్వాతంత్ర్య ఆదర్శాలను ఫ్రాన్స్ నుంచి స్వీకరించారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థను అమెరికా నుండి స్వీకరించారు. పార్లమెంటరీ వ్యవస్థ నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నమూనాతో స్ఫూర్తి పొందింది. ఆదేశిక సూత్రాలు న్యాయస్థానంలో అమలు చేయదగినవి కావు, కానీ అవి మంచి పాలనకు ఉపయుక్తంగా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం C1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.